దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక ధ్యానిస్తున్నాము. 25వ వచనం వరకు కూడా దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. మరి మనము ఎలాగున సత్యవంతుని యందున్నాము, ఎలాగున సత్యములో మరి మనం కొనసాగుతా ఉన్నాము, అబద్ధ బోధకులు ఎలా ఉన్నారు, ఎలాగున మరి ఇక ఆ కాలం నుంచి కూడా మరి ఎవరు మరి దేవుని నుంచి తప్పిపోయిన వారు ఉన్నారు, ఆది నుండి ఉన్నవారిని మీరు ఎరిగి ఉన్నారు గనక మరి మీకు రాస్తున్నానని చెప్తూ మరి యోహాను భక్తుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో నిత్య జీవాన్ని గురించిన వాగ్దానము గురించి నిన్నటి దినము మనము ధ్యానించాము. నిత్య జీవానికి మనందరినీ పాత్రులుగా చేసిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు రాసి ఉన్నాను. అసలు ఈ విషయాలన్నీ మీకు రాయటానికి గల కారణం ఏంటంటే, మోసపుచ్చేవారు లోకంలో ఎక్కువైపోయారు. రకరకాలుగా మోసం చేసేవాళ్ళు, విశ్వాసులు సైతం మోసం చేసేవాళ్ళు, మరి నమ్మిన వారిని మోసం చేసేవాళ్ళు, సత్యములో నిలకడగా ఉన్న వారిని మోసపుచ్చి భ్రమపరిచేవారు. అంతేకాదు మరి ఈ సత్యంలో నిలవకుండా తాము మరి ఆ యొక్క విశ్వాసలోంచి తొలగిపోయి మరి ఆ యొక్క మోసంలో పడిపోయేవారు. మరి అటువంటి వారి గురించి హెచ్చరిక చేస్తూ, ఎవరైతే మిమ్ములను విశ్వాసంలో నుంచి తొలగింప చేయటానికి ప్రయత్నిస్తున్నారో వారిని గురించి మీరు అవగాహన కలిగి వారి నుంచి మీరు దూరంగా వెళ్ళాలి. మీ విశ్వాస యాత్రను మీరు కాపాడుకోవాలి. మరి మిమ్మల్ని తప్పుదో పట్టించే అబద్ధ బోధకుల సవాళ్ళ నుంచి మీరు విడుదల పొందాలి. మరి ఎలాగున వాళ్ళు మరి ఆ యొక్క మరి మీ సమాజాలలో ప్రవేశిస్తున్నారో, మరి ఏ విధంగా మిమ్మలను దేవుని నుండి దూరపరచాలని ప్రయత్నిస్తున్నారో వారి మోసము నుంచి మీరు మరి జాగ్రత్తగా ఉండి, మెళుకుగా ఉండి మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి ఇక్కడ మరి భక్తుడైన యోహాను ఆ దినాలలో ఉన్న మరి ఆ యొక్క విశ్వాసులకి సంబోధిస్తూ ఈ వాక్యాలు రాస్తూ వచ్చాడు. మరి దీన్ని మనము మరి ధ్యానపూర్వకంగా ఈ యొక్క వాక్యము లోతుల్లోకి వెళ్ళి మనము ధ్యానిస్తే ఎవరిని మోసపుచ్చుతారు, అసలు ఈ మోసంలో మనం ఎందుకు మానవుడు పడిపోతున్నాడని చూస్తే గనక, అసలు ఈ మోసం అనేది మరి ఏదోని తోటలో ప్రారంభించబడిందండి. మరి మోసపుచ్చబడుట ఇక్కడ మోసపరచు వారిని గురించి హెచ్చరిక చేస్తూ ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. అసలు ఈ మోసం అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడిందని చూస్తే గనక మరి ఆదాము అవ్వలు ఆ ఏదైనా తోటలో నివసించినప్పుడే ఈ మోసము లోకములో ప్రవేశించినట్లుగా మనము చూడగలము. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు స్త్రీని అడుగుతాడు, ఏంటి నువ్వు చేసిన పనేంటి, నువ్వెందుకు ఇలాగున మరి చేయకూడని పని నువ్వు చేశావంటే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, ఆమెను అడుగుతున్నాడు, అసలు ఎందుకు నువ్వు ఇవెందుకు పని చేశావు, నేను చెప్పిన ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు, నేను ఖచ్చితంగా చెప్పాను కదా ఈ పండ్లను తినకూడదని చెప్పాను కదా, ఎందుకు నువ్వు అతిక్రమించావంటే ఆమె ఇచ్చిన సమాధానం చూస్తే, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినెను. ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, సర్పము నన్ను మోసం చేసింది, సర్పము నన్ను మాయలో పడేసింది, అదేదో మాటలు చెప్పేసింది, మరి నా కళ్ళకు అది ఆకర్షణీయంగా అయ్యేటట్లుగా మరి తన బోధ చేసింది, ఆకర్షణలో నేను పడిపోయాను, ఆ మోసములో ఆ తప్పు బోధలోకి నేను వెళ్ళిపోయాను, అందును బట్టి నేను ఆ యొక్క పండు తినవలసి వచ్చిందని
అక్కడ ఆమె సమాధానం చెప్తా ఉంది. సర్పము నన్ను మోసపుచ్చినందున, సర్పము ఇట్టి విధంగా మరి నన్ను మరి ట్రాప్ లో పడేసింది, మరి అందును బట్టి నేను సత్యములోంచి తొలగిపోయి మరి మోసములో అపరాధంలో పడ్డాను. 1 తిమోతి 2:14 అదే మాటను పౌలు భక్తుడు ఇలా చెప్తున్నాడు. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. మరి మోసపరచబడిన తర్వాత జరిగిన కార్యం ఏంటండి? అపరాధంలో పడిపోయింది, పాపములో పడిపోయింది, మరి పాపానికి మూలమైపోయింది కదా. అక్కడ నుంచే పాపం అనేది మరి ప్రారంభించబడింది. అపరాధములో పడెను, మోసపరచబడి. అంటే మోసపరచబడిన తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితాలు ఏమవుతున్నాయి? క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితము ఇది రక్షింపబడి క్రీస్తుని వెంబడిస్తున్న వారి కొరకు రాయబడిన వాక్యం ఇది. వారిని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఏమని? స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది అంటే గనక ఈ దినము నువ్వు మోసపుచ్చబడ్డావా, ఏమైపోతావు? నీవు కూడా అపరాధంలో పడిపోతావని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలము. అసలు ఈ మోసపుచ్చబడటానికి మరి మరి అవ్వమ్మ మూలకర్త అయితే గనక అసలు అది ఎక్కడి నుంచి మన లోపల ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందంటే అది మన హృదయములో నుండి. ఈ హృదయములో నుండి మోసము బయలుదేరుతున్నట్లుగా మనము చూడగలము. ఇర్మియా గ్రంథకర్త 17:9 అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఈ మోసానికి ఆరిజిన్ ఎక్కడ? మనలో దాని ప్రారంభానికి మూలం ఎక్కడని మనం చూస్తే గనక అది ఎక్కడది? మరి ఆ హృదయమే, మన లోపల ఉన్న హృదయమే అది అన్నిటికంటే మోసకరమైనది. అంటే మనని చెయ్యకూడని తలంపులు, ఆలోచనలు, మరి ఊహలు, ఉద్దేశాలు మరి చేయనట్లుగా చేసి మనని అపరాధములోనికి తీసుకొని వెళుతుంది. అది ఎంతో అసలు ఘోరమైన వ్యాధి కలిగినది కదా. దీనికి మరి ఆ వ్యాధిని బాగు చేయాలంటే యేసు రక్తము తప్ప ఇంకా మరి ఏ మందు కూడా పని చేయదండి. ఏ మూలికలు కూడా పని చేయవు. మరి ఇక్కడ ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయము మానవుడు కలిగి ఉన్నాడు. ఈ మోసకరమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. మరి ఇక్కడ ఈ మోసము ఎట్లా మన హృదయములో నుంచి ఎలా బయలుదేరుతుందంటే అపోస్తల కార్యము 5వ అధ్యాయము 3వ వచనంలో పేతురు అననీయతో మాట్లాడుతున్నాడు. అంటే పుచ్చబట్టానికి మరి మా హృదయంలో నుంచి వచ్చే ఆలోచనకి మానవుడు ఎలా లోబడతాడనే ప్రశ్న ఇక్కడ వేస్తున్నాడు. పేతురు, అననీయ, నీ భూమి వెరలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అంటే ఈ మోసపుచ్చబడటానికి కారణం ఏంటంటే మనమే తావిస్తామండి. ఆ యొక్క దుష్టుడైన సాతాను మనలో ఆ ప్రేరేపణ కలిగించటానికి మనమే తావిస్తా ఉన్నాము. మన హృదయంలో మనము చోటిస్తా ఉన్నాము. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఆ మోసపుచ్చుటకు, పరచబడటానికి నీవెందుకు సాతానికి నీవు అవకాశం ఇచ్చావు కదా. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, కొంత దాచుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు, అయ్యో మనం దేవుని బిడ్డలము, దేవుని సేవ కొరకు ఇస్తున్నాము, ఇది దేవుని సొత్తుగా మనం ప్రతిష్ఠింప చేశాము, దీన్ని అసలు మనము ముట్టుకోవటానికి మనకు అధికారం లేదని వాళ్ళు వెంటనే ఆ ప్రేరేపణ రాగానే లొంగిపోయి ఉంటే సాతాను తన కార్యము జరిగించేది కాదండి. దుష్టుడు మనలో కార్యము జరిగించాలంటే మనము దానికి ఈళ్ళైపోతున్నాం. వాడు మన మీద ఒక ఎరవేశాడు, ఒక ఉరివడ్డాడు, ఒక వలవడ్డాడు, మనం వెంటనే ఆ ట్రాప్ లో పడకుండా మెళుకు కలిగి బయటకు వచ్చాలి. ఎక్కడెక్కడ మానవుడు పాపములో చిక్కించుకోబడుతున్నాడు అక్కడ మనము అలర్ట్ గా ఉండి వాడి యొక్క ప్రేరేపణలన్నీ మనం
తిప్పి కొట్టగలగాలి. యెషయా గ్రంథకర్త అంటాడు 44:20లో చూస్తే అసలు మరి మానవుడు ఎలాగున ఉన్నాడంటే, ఎంత బుద్ధిహీనుడుగా ప్రవర్తిస్తున్నాడంటే, వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వానిని తీసుకొని పోవచ్చున్నది, వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, వాని కుడి చేతిలో అబద్ధమున్నదనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు ఎలాగున వారు తప్పిపోతున్నారనే విషయాన్ని, వాళ్ళు తమ యొక్క అసలు జీవిత విధానాన్ని తమకు తామే ఎంతగా భ్రష్టు పట్టించుకుంటున్నారని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకుని పోవచ్చున్నది. వాడు ఏం చేస్తున్నాడో అసలు గ్రహించలేని వివేక శూన్యుడై మోసములో పడిపోతున్నాడు. అట్టి విధంగా ఆ విగ్రహారాధన అనే పాపములోకి, అంటే హృదయము, మనస్సు వీటిని సరైన విధంగా మరి కంట్రోల్ చేసుకోలేని విధంలో మానవుడు ఉండుట బట్టి ఆ మోసములోకి వెళ్ళిపోతా ఉన్నాడు. అసలు సాధారణంగా అసలు క్రైస్తవులు అనేవారు ఎక్కడ మోసపోతున్నారని మనము చూస్తే గనక, యాకోబు భక్తుడు 1 అధ్యాయము 26 వచనములో చూస్తే, ఆయనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే మన నోటికి మనము ఆ కళ్ళెము వేసుకోకపోతే, మన హృదయంలో నుంచి వచ్చే కోపాన్ని, ఆ దుర్భాషలను మనం కంట్రోల్ చేసుకోకపోతే, ఈ హృదయం అన్నిటికంటే మరి ఘోరమైనది, మోసపుచ్చేది కదా. ఆ హృదయంలోంచి వచ్చే మోసం అంతటిని కూడా మనము కంట్రోల్ చేసుకోకపోతే, ఆ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మనం ఇష్టానుసారంగా మాట్లాడితే, మనం ఎంత భక్తి పరులమైనా, ఎంత అన్య భాషల వరం మనం కలిగి ఉన్నా కూడా కదా, ఎంతగా దేవుని స్తుతించినా కూడా వ్యర్థమే. 1 కొరింథీ 3:18 అంటున్నాడు. అంటే ఇది సెల్ఫ్ డిసెప్షన్. ఎవరికి వారే ఈ అపరాధంలో, ఈ మోసములో, ఈ పాపములో పడుతున్నట్లుగా మనము చూడగలము. కొద్దిమంది ఎలా ఉన్నారంటే మరి చాలా బోస్ట్ చేసుకుంటున్నారు, మేమే జ్ఞానులము, మేమే పరిశుద్ధులము, మేమే నీతిమంతులము, ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. ఎవరికి వారు జాగ్రత్త పడాలి. ఎక్కడ మనము మరి బోస్ట్ చేసుకుంటున్నామో ఆ విషయాలలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ట్రాప్ లో మనం ఏదో చాలా అధికులము, చాలా విద్యావంతులము, చాలా జ్ఞానము కలిగిన వారమనే ఆ భ్రమలో నుంచి మనము మరి ఆ జ్ఞానము కలిగి ఆ భావనను, నేనేదో గొప్పవాడను, గొప్పదానను అని మనమే గొప్ప చేసుకునే ఆ మోసములో నుంచి మనము బయటికి రావాలి. గలతీ 6:3 అంటాడు, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపుచ్చుకొనును. అయ్యో ప్రభు క్షమించు కదా. ఏమీ లేదు, మనము ఎవరమండి? మనము కేవలము యేసు రక్తంలో కడగబడి ఆయన ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఈ విశ్వాసంలో మనం కొనసాగుతున్నాము. విశ్వాసం కూడా ఆయన మన హృదయాల్లో ఉంచింది. ఆ విశ్వాసం అనేది ఒక వరంగా మన లోపల పెట్టాడు, కృపావరంగా మన లోపల ఉంది గనక మనం విశ్వసించటానికి వీలైంది. ఆ విశ్వాసాన్ని దినదినము ఈ వాక్య పఠన ద్వారా, వాక్యం వింటుట ద్వారా, వాక్యాన్ని ధ్యానించుట ద్వారా మనము విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటున్నాము. కానీ మనము మరి మనకు తగిన స్థాయి మించి ఎవడైనను వట్టివాడై ఉండి మనము అంత కృపకు లేకుంటే అంత అధికమైనటువంటి దానికి మనం పాత్రులు కాకపోయినా, ఎవరికి వారు మరి అది మరి ఇంకా ఎక్కువగా తాము భావిస్తే గనక తన్ను తానే మోసపరుచుకునే పరిస్థితిలో ఉంటాం. లోకంలో యొక్క డిసెప్షన్స్, ఈ మోసము ఎలా ఉందంటే, మరి ఆ యొక్క పాపంలో పడవేయటానికి దుష్టుడు ఎంతగానో
ప్రేరేపిస్తాడండి, మరులు గొలుపుతాడండి, ఈడ్చుకొని వెళ్ళిపోతాడండి. మరి మోషే కాలంలో వాళ్ళందరూ వచ్చి మరి ఆ యొక్క ఆ, షిత్తీములో దిగి ఉన్నారంట. ఇప్పుడేం చేస్తున్నారంట? ఇశ్రాయేలీలు వెళ్ళి మోయాబు రాండ్రతో మరి వ్యభిచారం చేయటం ప్రారంభించారంట. దేవుడు ఏం చెప్పాడు? అన్యులతో సహవాసం చేయకూడదని ఖచ్చితమైన ఆజ్ఞ, అన్యుల జోలికి మీరు వెళ్ళకూడదని ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. గాని ఇశ్రాయేలీలు అక్కడ ఘోరమైన దుష్కార్యం చేస్తా ఉన్నారు. అందులో ఒకడైతే గనక మరి ఒక స్త్రీని, మిద్యాన స్త్రీని తన గుడారంలోకి తోడుకొని వస్తాడు. మరి అప్పుడు మరి దేవుని యొక్క కోపము రగులుద్ది. అప్పుడు ఫీనెహాసు వెళ్ళి, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వెళ్ళి వాళ్ళిద్దరిని ఈటతో గుచ్చి చంపివేస్తాడు. అంటే ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే తంత్రములు చేశారంట. ఎట్లా తంత్రం చేశారు? ఆ యొక్క బిలాము వీరికి ఈ బోధ చేశాడు, ఈ ఉపాయకరమైన మాట. మీరు ఇశ్రాయేలును జయించాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళ చేత మీరు పాపము చేయించగలిగితే చాలు, దేవుని కోపం వాళ్ళ మీద రగులుద్ది, వారిని చేజిక్కించుకోవటానికి మీకు వీలవుద్దని ఒక తప్పుడు బోధ చేశాడు. ఎలాగన, ఎందుకంటే ఇశ్రాయేలులను మరి శపించటానికి ఆ మోయాబు రాజు ప్రయత్నించాడు. కానీ ఎన్నిసార్లు మరి ప్రయత్నించినా కూడా బిలాము వారిని శపింపలేకపోయాడు. ఆ యొక్క బాలాకు ఎంత ప్రయత్నించినా వారిని శపించలేకపోయాడు. అందును బట్టి ఈలాగున పాపము చేపిస్తే వారు దేవునిలోంచి తొలగిపోతారు. అప్పుడు నువ్వు వారిని చేజిక్కించుకోవచ్చని ఆ యొక్క తంత్రములు వారు ఏం చేశారంట? సంఖ్యాకాండము 25వ అధ్యాయము 17వ వచనములో, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారు తంత్రములు చేసి ఈ విధంగా మిమ్మల్ని చేజిక్కించుకున్నారు, ఈ పాపాన్ని మీ లోపలికి చొప్పింప చేశారు, మరి ఈలాగున మిమ్మల్ని మోసపుచ్చారు అని అక్కడ రాయబడిందండి. నిజంగానే దుష్టుడు ఏదో ఒక వల వేస్తాడండి. ముఖ్యంగా ప్రాముఖ్యంగా యవనస్తులైన బిడ్డల మీద దుష్టుడు ఈ వల వేసి ప్రేమలని, వివాహాలని దానిలోకి తీసుకుని వెళ్తున్నాడు. ప్రాముఖ్యంగా క్రైస్తవ బిడ్డల మీద వల వేయబడతా ఉందండి. మరి వారు విగ్రహారాధన చేసే వారితో మరి వారు ఏ మాత్రము కూడా సమ్మతించక, వారితో స్నేహం చేయక, వారితో ఆ ప్రేమ అనే దానిలోకి వెళ్లకుండా ఉండటానికి మరి క్రైస్తవ తల్లిదండ్రుల మీద గొప్ప బాధ్యత ఉందండి. మేము మధ్య ఒక గృహాన్ని మేము దర్శిస్తా ఉన్నాం. వారి కుమార్తెను ఒక అన్యుడు మరి అదే తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ యొక్క క్రైస్తవ కుమార్తెను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దినం ఆ కుమార్తె వారిలో కంప్లీట్ గా కలిసిపోయింది. విగ్రహారాధన చేస్తుంది. వారు ఎక్కడికి వెళితే ఆ గుళ్ళకు వెళుతా ఉంది. కంప్లీట్ గా వారి పద్ధతుల్లోకి వెళ్ళిపోయిందండి. మరి చూడండి, అసలు ఎంత ఘోరమైన పరిస్థితిలో క్రైస్తవ పిల్లలు మరి ఎదుగుతా ఉన్నారు. తల్లిదండ్రుల మీద గొప్ప బాధ్యత ఉందండి. ఈ విధమైన పాపాన్ని ప్రోత్సహించి ప్రేరేపించి దుష్టుడు మరి అట్టి విధంగా మోసపుచ్చుతాడు కనుక వాళ్ళన్ని తంత్రాలు చేస్తారు. వాళ్ళు చేసే పని ఆ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఇవన్నీ ఉపయోగించి ఏదో ఒక విధంగా వారిని వశపరుచుకోవటానికి మరి ఆకర్షించుకోవటానికి ప్రయత్నిస్తారు. మన బిడ్డలను, యవ్వన బిడ్డలను వాక్యములో పెంచబద్దులమైన యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇంకను మనము చూచినట్లయితే మరి మనం మాట్లాడే మాటలలో నిరంతరము మోసం అనేది బయటపరచబడతా ఉందండి. కీర్తనలు 12:2 అంటాడు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇంకా ఒట్టిగా పలకటమే కాదు, మరి
మోసపుచ్చటానికి ప్రమాణాలు చేస్తారట. 25:2 చూస్తే మనము మరి కీర్తనలు 139:20 కూడా వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేదురు. ఎవరి నామములో? దేవుని నామములో, యెహోవా జీవము తోడను మాట పలికి వాళ్ళు మోసమునకై ప్రమాణము చేదురు. అబ్బా చూడండి కదా, చాలా మంది ఒట్లు పెట్టుకుంటారు. అది ఒట్టు, ఇది ప్రామిస్, అది ప్రామిస్ అని చెప్తారు. వారు చెప్పే ఆ ప్రామిస్లన్నీ శుష్క వాగ్దానాలండి. వాళ్ళు చెప్పేది నిజము కానే కాదు. మాట్లాడితే ప్రామిస్ అంటారు, మాట్లాడితే దేవుని తోడంటారు కదా. అంటే వారు మనుషులను నమ్మించటానికి, దేవుని నామములో ప్రమాణం చేయటానికి కూడా వెనకాడటం లేదండి. ఆ మోసపుచ్చటానికి, తమ మాటలతో మోసపుచ్చటానికి వాళ్ళు వెనకాడటం లేదు. మరి వారి యొక్క గొంతుక తెరిచిన సమాధి, మరి తమ నాలుకతో మోసం చేస్తా ఉన్నారు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నదని ఇక్కడ మరి చెప్తున్నట్లుగా మనము చూడగలము వాక్యము. కనుక ఎదుటివాని మాటలు ఏ విధంగా అవ్వను మోసపరిచిన సాతాను మాటలు ఎవరెవరిలో ఉండి మనలను మరైక మోసపుచ్చటానికి ప్రయత్నిస్తున్నారో అది మనము గమనించాలి. అంతేకాదు, మరి మన బిడ్డల మీద, యవనస్తులైన బిడ్డల మీద వల వేయటానికి దుష్టుడు మరి ఎలాగున ప్రయత్నిస్తున్నాడో ఆ విషయంలో కూడా మనం కేర్ఫుల్ గా ఉండాలని, మోసపరచు వారిని బట్టి మీకు ఈ వాక్యము రాస్తున్నాను. మోసపరిచేవారు బయలుదేరి ఉన్నారు. ఏదో ఒక విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టం చేసేవారు బయలుదేరి ఉన్నారు గనక ఈ లోకంలో ఎన్ని రకాల మోసం ఉన్నాయో మానవుడు తన్ను తాను మోసేసుకుంటూ మోసంలో పడుతున్నాడు. దుష్టుని ప్రేరేపణ ద్వారా మోసములో పడుతున్నారు. ఇంకను కడవరి దినాలలో, మనమున్న దినాలలో, ఆ దినాలలోనే వారు కడవరి దినాలుగా భావించారండి. 1 తిమోతి 4:1 కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎలాగున మోసపరచబడుతున్నారంటే, ఈ వేషధారణ వేసుకొని వస్తున్న, మరి ఆ గొర్రెల చర్మములు వేసుకొస్తున్న ఆ క్రూరమైన తోడేళ్లు లాంటి ఆ బోధకుల వలన చాలా మంది మోసపుచ్చబడుతున్నారు. కనుక మరి వారు విశ్వాస భ్రష్టులైపోతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి విశ్వాసులతో మరి ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకను వాళ్ళు ఎలా ఉన్నారట, ఇతరులు పరుచుచు వంచకులుగా మరి అంతకంతకు చెడిపోతూ వారు అనేక మందిని మోసపుచ్చేటువంటి ఆ గుంపు బయలుదేరుతుంది గనక ఇప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలని, మోసములో పడవద్దు, అపరాధములోకి వెళ్ళవద్దని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలము. అసలు వీళ్ళు చేస్తున్న కార్యం మనం చూస్తే గనక దాని అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే గనక వారే ఆ శిక్షా విధిలోకి వెళ్ళిపోతున్నారండి. అంటే ఆ నశించిపోతున్న గుంపులోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు తన యొక్క రక్తము కార్చి ప్రాణం పెట్టి మానవాళిని రక్షించాలని, విమోచించాలని మరి ఆయన ఎంతగానో తను తాను సమర్పించుకొని ఉంటే, ఈ నశించిపోయే ఒక గుంపు తమకై తామే మరి ఆ యొక్క రకరకాలైన మోసాలు తమ్ము తామే ఆ మోసములో పడిపోతున్నారు. మరి అంతేకాదు, సాతానికి తము తాము అప్పగించుకుంటున్నారు. దేవుడు కూడా చూచి కొన్నిసార్లు సాతానికి అప్పగించి వేస్తాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి మనము చూచినట్లయితే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతానును కనపరచు బలమును అనుసరించి ఉండును. మరి ఎవరైతే మోసంలో పడుపుతున్నారో వారిలో ఈ సాతాను ఏదైతే కనపరుస్తుందో వాడిని ఆశ్రయించి వాడిని అనుసరించే వారుగా ఉన్నారు. అంతేకాదు, సత్యమును నమ్మక
దుర్నీతి యందు అభిలాష గల వారందరూ కూడా శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మోసంలో పడటానికి కారణం ఎవరు? మానవుడు తను తాను మోసానికి అప్పచెప్తున్నాడు. దేవుడు చెప్పి 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 ఇంకను వాడు తిరిగి దేవుని వైపు మళ్ళకపోయినందున వలన వాడిని ఆ యొక్క మోసములోకి, అబద్ధములోకి దేవుడే వారికి అనుమతిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అభిలాష ఎక్కడుందంటే దుర్నీతి అందే ఉంది. సత్యమును నమ్మని స్థితిలో ఉంది. సత్యవాక్కుని నమ్మని స్థితిలో ఉంది. క్రైస్తవులు అసలు ఎన్ని డిబేట్స్ చేస్తారో తెలుసా అండి? ఎన్ని విపరీతమైన వాదనలు పెట్టుకుంటారో. ఎప్పుడైనా మా కుటుంబాల్లో కూడా మేమందరం కూడా మరి క్రైస్తవ కుటుంబమే మొదటి నుంచి అయినను వారికి ఎన్ని సందేహాలు వస్తాయో, మరి ఎన్ని విధాలుగా మరి ఆ క్రీస్తు లోతుల్లోకి వెళ్లకుండా అక్కడ ఆగిపోయి ఉన్నారు. ఇంకా సత్యము గ్రహించకుండా ఇంకను మీమాంసలో ఉన్నవారు అనేక మంది ఉన్నారండి. ఆత్మీయ లోతుల్లోకి వెళ్లకుండా అక్కడే ఆగిపోయిన వారు ఉన్నారు. మరి ప్రభు వారిని కనికరించును గాక. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడంటే, వారి శిక్షా విధి పొందటానికి మరి దేవుడు అనుమతిస్తున్నాడంటే, ఆ అనుమతిలో నుంచి, ఆ శిక్షా విధిలో నుంచి క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా తప్పించబడుదురు గాక. ప్రభు మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తే అక్కడ ఏం చెప్తాడంటే, అయ్యా లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరునూ నశింపలేదు. ఒకడు నిర్ణయించబడ్డాడు నాశనానికి, వాడు తప్ప మిగతా అందరినీ నేను భద్రపరిచానయ్యా. వాడు లేఖనము నెరవేర్చబడటానికి వాడు నాశన పుత్రుడిగా వెళ్ళిపడు. అంటే ఈ లోకములో నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు ఉన్నారు. నిత్య జీవమును వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయి ఉంటారని కూడా అది నిర్ణయించబడింది. ఇట్టి విధంగా ఈ మోసపుచ్చబడే పరిస్థితిలో కూడా వెళ్ళే మరి వారు ఉన్నారు. కనుక మరి సాతాను ప్రేరేపణలకి మీరు లొంగకండి. ప్రభు స్వయాన క్రీస్తు ప్రభు ఈ మాటలు ఎన్నో సార్లు చెప్పాడు. మరి ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా మరి చూచుకొనిడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అనేకులను మోసపుచ్చుతారు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు, మహత్య కార్యాలు కనపరుస్తారు గనక మీరు జాగ్రత్త పడండి. నేనే క్రీస్తులని వచ్చి ఎవరైనా చెప్తే మీరు నమ్మవద్దు. వారు ఎన్ని అద్భుతాలు చేసినా మరి వారిని మీరు నమ్మవద్దు. మరి సాధ్యంగా ఏర్పరచబడిన మిమ్మును కూడా వాళ్ళు ఏమరపాటు చేస్తారు గనక మీరు మోసపోకుండా చూచుకొనుడి. కాబట్టి మరి అని అక్కడ ప్రభు ఎంతగానో తన శిష్యులను ఆ దినాలలో ఆయన వెంబడించిన ప్రజలను హెచ్చరిక చేస్తాడు. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటను మరి పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా రాస్తున్నాడంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు, మరి దేవుని ఆలయములో ఆ కూర్చుండే విధంగా దుష్టుడు బయలుదేరుతున్నాడు గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. హల్లెలూయా. ఈ దినాలలో ఎంతమంది దేవుళ్ళు అని లేస్తున్నారండి? మానవులే. మేమే దేవుళ్ళము, మేమే మహత్తులు చేస్తాం, తాయితులు సృష్టిస్తాం, మరి విభూది సృష్టిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని అసలు కోకొల్లలుగా వారు మరి వాళ్ళని వెంబడిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమైనా బ్రతుకున్నారా? ఈ లోకము విగత జీవులు అయిపోయారు కదా. ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెంబడించిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమి శూన్యులైపోయారు, ఏమి అభావులు అయిపోయారో మనకు తెలియదు. కానీ వాళ్ళు చేసిన ఆ యొక్క
గారడి కార్యాలు వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగా సూచక్రియలు అద్భుతాలు అనుకున్నారు. వారు మేమే దేవుళ్ళమని వాళ్ళు బోస్ట్ చేసుకున్నారు. కానీ జరిగిందేంటి? వారి ప్రాణాన్ని వారు కాపాడుకొనలేకపోయారు కదా. మరి దేవుడు అని చెప్పబడిన వ్యక్తి నిరంతరము జీవించువాడు, దేవుడు అని తన్ను తానుగా ప్రకటించుకున్న మన దేవుడు యెహోవా దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఈ దినం వరకు కూడా సజీవుడుగా ఉన్నవాడండి, మాట్లాడేవాడు ఆయన కదా. మనతో కలిసి జీవిస్తున్నవాడు, ఆత్మస్వరూపుడుగా మనలో ఉన్నవాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎలాగున ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న ఈ ప్రవక్తలు అనే వాళ్ళు ఈరోజు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసా కదా. మేము ప్రవచనాలు చెప్తాం, మీ భవిష్యత్తు గురించి చెప్తావని మరి లోకములో అన్నిలు జాతకాలు చెప్పినట్లుగా ఈ దినాలలో ప్రవక్తలను బోర్డు పెట్టుకొని చాలా మంది ఇదిగో మీకు ఇది జరగబోతుంది, ఈ మేలు జరగబోతుంది, ఇదిగో మీకు ఈ కారు రాబోతుంది, బంగ్లా రాబోతుంది, ఇదిగో మీకు ఇట్టి విధంగా ఆశీర్వాదము ఐశ్వర్యం రాబోతున్నాయని మరి ప్రజలను మరి భక్తులను క్రీస్తు భక్తులను వారు మోసపరుచుతా ఉన్నారు. ప్రవక్తల చేతనైనను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. మరి మనము చేయవలసిన పని, మనకెంత మెళుకు కావాలో, ఎంత జాగ్రత్త కావాలో నుండి అసలు లోకములో ఎన్ని విధాలుగా మన ఆత్మీయ జీవితాన్ని కొల్లగొట్టడానికి దుష్టుడు ప్రయత్నిస్తున్నాడు. మనకు సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఒక చిత్త సలహా ఇస్తారు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీకు మేలు కలుగుద్ది, పలానా చోటికి వెళ్ళండి మీకు మేలు కలుగుద్దని చెప్పినప్పుడు కదా వీటి విషయంలో మనం ఎంతో వివేచించాలండి. ప్రవక్తల చేతను ఎవరాళ్ళు? అప్పుడు ప్రవచనాలు చెప్పేవారు. ఇంకను క్రైస్తవులు ఈ దినాలలో మంత్రగాళ్ళ దగ్గర కూడా వెళుతున్నారట. మరి మోసం చేస్తా ఉన్నారు, మాయ వేషం వేసుకుంటున్నారు, వేషధారులుగా ఉన్నారు కనుక వదరుబోతులుగా మోసపుచ్చువారుగా ఉన్నారు గనక మీరు జాగ్రత్తగా ఉండండి, వారిలో నుంచి మీరు బయలు వెళ్ళండి అని దేవుని వాక్యము సెలవిస్తానని. ఆఖరిగా మనము చూస్తే అసలు భక్తుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు ఏమని ఆయన మనతో సెలవిస్తున్నాడు? మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను కదా. ఈ లోకంలో రకరకాలైన మోసాలు ఉన్నాయి గనక వాటిని మీరు గుర్తించి ఆ మోసములో అపరాధంలో పడకుండా ఉండటానికి నేను మీకు ఈ వాక్యము రాస్తున్నాను. ఇదే మాటను యాకోబు భక్తుడు స్థిరపరుస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, మీరు విను మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎలా ఉండాలి? మీరు వినువారు మాత్రమై ఉండి అంటే మనం కేవలము ఏదో మనకు వినిపించబడుతుంది కదా, ఈ వాక్యాలు మనం వింటూ వెళదాం అనుకుంటే కుదరదండి. ఈ విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఈ వాక్య ప్రకారంగా మనం జీవించటానికి ప్రయత్నించాలి కదా. అంటే మోసపుచ్చే వారు వస్తున్నారు గనక మన ఆత్మీయ జీవితాన్ని మనం భద్రపరచుకోవాలి. ఆ యొక్క మరి అబద్ధ ప్రవక్తలకి దగ్గరికి, ఆ యొక్క అబద్ధ బోధకుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. అసలు మంత్రగాళ్ళ జోలి వద్దకి మనం వెళ్ళకూడదు. మన యవనస్తులైన బిడ్డల మీద దుష్టుడు వేసే వలలో మనము వారిని చేజిక్కనీయకుండా మనము జాగ్రత్త పడాలి. ఇంకను మరి అనేకమైనటువంటి మోసాలు లోకంలో ఉన్నాయి. అవ్వమ్మ మొదలుకొని మానవుడు అపరాధములో మోసములో పడిపోతానే ఉన్నాడు కనుక మీరు మెళుకుగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎన్ని వచ్చి మహత్కారాలు సూచక్రియలు చేసినా అవన్నీ కూడా మరి వాటిని మీరు వివేచించి నిజంగా ఇది ఆత్మ ద్వారా జరుగుతుందా, పరిశుద్ధాత్మ కార్యమైనా కాదా అని మీరు వివేచించండి. మీ ఆత్మలో మీరు వివేచించాలంటే వాక్యపు లోతులోకి వెళ్ళాలి. మీరు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మరి ధ్యానిస్తూ పఠిస్తూ ఉంటారో
ఆత్మ జ్ఞానం మీకు అబ్బుద్ది, ఆ వివేచన వరం మీకు అనుగ్రహించబడుద్ది. అప్పుడు ఎవరు మోసపుచ్చుచున్నారు, ఎవరు సత్యవంతులు, ఏ బోధ సత్యమని గ్రహించే ఆత్మల వివేచన వరము, ఏ ఆత్మ ఎట్టితో గ్రహించే కృప మీకు కలుగుద్ది గనక మీరు వాక్యపు లోతులోకి మీరు వెళ్ళాలి. కేవలము వినువారు మాత్రముగానే ఉండకుండి మీరు వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉన్నప్పుడు ఇట్టి విధంగా మోసములో పడకుండా అసత్యములో ప్రతిష్ఠించబడిన వారై సత్యములో కొనసాగుతారని భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. అదే విధంగా సత్యములో కొనసాగటానికి, సత్యమందు జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.